అవును మేడం, నేను మసాజ్ చేయటం ప్రారంభించానంటే మీ బాడీలో ఉన్న అన్ని నొప్పులు పోతాయి. అలాగా? అలాగే మీ కోరిక కూడా నెరవేరుతుంది మేడం. పర్వాలేదే, చూద్దాం. నీకు మాట్లాడడం మాత్రమే వస్తుందా లేక వేరేమైనా? ఒకసారి చూడండి. సరేమే, ముందు నువ్వు వెళ్ళిరా. నీ క్లోజ్ ఫ్రెండ్ కదా, ఇది కూడా చేయలేదంటే అలా. థ్యాంక్ యూ సో మచ్ యార్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మేడం బాగుందా? థ్యాంక్ యూ యార్. ఐఎమ్ సో రిలాక్స్డ్. థ్యాంక్ యూ. నీలాంటి ఫ్రెండ్ అందరికీ ఉండాలి. బాగానే చేస్తున్నానా మేడం? వెరీ గుడ్. ఒక్క నిమిషం. రేపుకు టైంకి వచ్చేసే. అలాగే మేడం, మీరు ఎప్పుడు చెప్తారో అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తాను. నటియొద్దు, వెళ్ళి ఇక్కడ నుంచి. అలాగే మేడం. షనాయ ఇంకా కావేరి ఇద్దరు కలిసే ఉండేవారు. ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్సే. వాళ్ళ ఆశలు పూర్తి చేసుకోవడానికి వాళ్ళిద్దరూ ఏ పనైనా చేస్తారు. డబ్బులు, ఆశ, పేరాశలు వాళ్ళిద్దరికి చాలా బాగా ఉండే. ఇలాగే సడన్ గా ఒకరోజు రోహన్ కావేరి లైఫ్ లోకి వచ్చాడు. అప్పుడు తన ఫ్రెండ్ కావేరి, I miss you so much, Kaveri. ఎక్స్క్యూజ్ మీ. Oh, sorry. I'm so sorry. నేను మిమ్మల్ని కావేరి అనుకున్నాను. సారీ. కావేరి. హాయ్. హాయ్. I miss you so much. I miss you too. హే షనాయ, నేను నీ దగ్గర చెప్పాను కదా, ఇతనే రోహన్. హాయ్. Hi. I'm so sorry. ఇట్స్ ఓకే. చెన్నయ్య, నువ్వు మాకు ఫుడ్ ఆర్డర్ చేస్తావా ప్లీజ్? అందులోకి నా రోగుని రిఫ్రెష్ చేస్తాను. ఐ మీన్ తను ఫ్రెష్ అయిపోతాడు. రా వెళ్దాం. పద వెళ్దాం. నీకొకటి తెలుసా, ఈ 6 నెలలు నేను ఎంత మిస్ చేశాను. కవి, నేను చాలా మిస్ అయ్యాను. అందుకే నువ్వు లేట్గా వచ్చావా? నేనేం చేయగలను, పని అంత ఇబ్బందిగా ఉంది. కానీ నేను ఎప్పుడూ నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను. అలాగా? ఇంకా ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఇక మీద నిన్ను ఎప్పుడు విడిచిపెట్టకూడదని. అప్పుడు ఇక్కడే ఉండు, లేక నన్ను తీసుకువెళ్ళు. ఎలా ఐడియా? అదే ఆలోచిస్తూ ఉన్నాను. ఎప్పుడు ఇక మీద నీ భుజం మీద ఇలా తల పెట్టుకుని పడుకుందామని. ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నావా? అంటే ఇప్పుడు అలా ఆలోచించడం లేదు, కానీ ఇప్పుడు ఇలాగే ఉండాలనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? నాకు చాలా విషయాలు అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? చాలా. ఎలా? అది వేరేమో. వేరేంటి? ఏంటి అది? ఎలా అంటే ముందు
సరే చెప్పు, నేను ఎలా ఉన్నాను? నేను నీకోసమే శారీ కట్టాను. అసలు లేసి బాగా చూపించు. అప్పుడు నీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను చెప్పు. శారీలో నువ్వు అదిరిపోయావు తెలుసా, చాలా అందంగా తెలుస్తున్నావు. అవునా? ఇప్పుడే తెలుస్తున్నానా? లేదు, నువ్వు ఎప్పుడు అందంగానే ఉంటావు. నాకిప్పుడు ఏమనిపిస్తోందంటే అలాగే నిన్ను ముద్దు పెట్టుకోవాలని. నీకేమనిపిస్తోంది? ఖచ్చితంగా. ఖచ్చితంగానా? అలాగైతే నేనేమైనా ఎక్కువగా మాట్లాడానా? నువ్వు ఈ రోజు మంచి మూడ్లో ఉన్నావని తెలుస్తుంది, అంతే కదా? అంటే నీకు ఈ మూడ్ నచ్చలేదా? నచ్చింది. సో లెట్స్ డాన్స్. నువ్వు 6 నెలలకు ముందే వచ్చి ఉండొచ్చు, ఇన్ని రోజులు నన్ను వెయిట్ చేయనిచ్చుండవు కదా. ఏం చేయను, నా పని అటువంటిది. దాని గురించి వదిలేదు, ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుకోవడం. Stupid. Shit. షనయ తన జీవితంలో అప్పుడు ఉండే ప్రాయానికి తనకు ఒక తోడుగా, ఫ్రెండ్గా ఒకడు కావాలనిపించింది. అలాంటప్పుడు ఏమైందంటే తనకు అలాంటోడు దొరకలేడు. మరొక వైపు తన బెస్ట్ ఫ్రెండ్ కావేరి బాయ్ ఫ్రెండ్ రోహన్ని చూసి తన అట్రాక్ట్ అయింది. తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేయలేకపోయింది. తర్వాత ఏం జరిగిందో రండి చూద్దాము. సరే విను, నేనేం చెప్తున్నానంటే ఈ రోజు రాత్రికి మనం డిన్నర్కి వెళ్దామా? మన మాత్రం. షనయ, నీకెన్నిసార్లు చెప్పాలి నేను, నా కావేరి అంటేనే ఇష్టం. నేను ఎప్పుడు అన్నాను తన్ని వదిలేయమని? తనతో టైం స్పెండ్ చేయి, కానీ నాతోనూ కాస్త ఇలా చూడు, మనం ఫ్రెండ్స్ గానే ఉందాం. నేను ఇప్పుడు నిన్ను అసలు ఏం అడిగానని? నేను నీ దగ్గర ఎప్పుడు లవ్వే అడుగుతా. నీకు బాగా తెలుసు కదా నేను నీ ఫ్రెండ్నే లవ్ చేస్తున్నా. ప్లీజ్ రోహన్, ఈ ఒక్కసారికి నా మాట విను. నువ్వు ఈ రోజు షనయ, just stay away from me.